ఇక్కడ నుంచి చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో అసలుకి, చాలా పీస్ఫుల్గా ఉంది అసలుకి. చూడండి స్పాట్ చూడండి, మస్తు బ్యూటిఫుల్గా ఉంది అసలు బీచ్. నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మోనోజీ డైరీస్. ఫైనల్లీ మనం వర్కాలకి అయితే వచ్చినాం. వర్కాల నుంచి మనం ఇప్పుడు త్రివేంద్రం అయితే పోతున్నాం. త్రివేంద్రంలో మనం టెంపుల్ చూసుకొని మళ్ళీ వర్కాలకి అయితే వస్తున్నాం. దర్శనం ఎట్లయితుంది, టెంపుల్ ఎట్లున్నదో ఈ బ్లాగ్లో చెప్తాను నేను. ఇప్పుడు టైం వచ్చేసి 5:40 అవుతుంది. 5:40 ఈ నుంచి ఎన్ని 1 అవర్ ఉందా బ్రో? 1 అవర్ ఉంది వర్కాల నుంచి. నేను ఇప్పుడు ఏదైతే ఉంటున్నా ఇది హాస్టల్. నేను దర్శనం అయిపోయిన తర్వాత ఈ హాస్టల్ ఎట్లుందో చూపిస్తాను మీకు. నేను లేట్ చేయకుండా స్టార్ట్ అవుదాం. అండ్ టైం 5:40 అవుతుంది. నేను జస్ట్ టాప్ బాక్స్ అండ్ హెల్మెట్ తీసుకొని పోతున్నా. అండ్ జస్ట్ టీ షర్ట్ అండ్ షార్ట్ వేసుకొని పోతున్నా. అంచులు కూడా అంతే, ఎందుకంటే అడిగి పోయి పంచ కట్టుకోవాలి కదా, అందుకనే ఏమంతా క్యారీ చేస్తలేము మేము. టెంపుల్కి అయితే బయలుదేరినాం. టైం వచ్చేసి 6:55కి వెళ్తామని చెప్తుంది. లేట్ అయిపోయింది కొంచెం. స్నానం ఇవన్నీ చేసుకొని పోయేసరికల్లా, స్నానం చేసుకొని పోవాలి కదా టెంపుల్కి. సో తల స్నానము ఇవన్నీ చేసుకునేసరికల్లా చాలా టైం పట్టింది. ఈ టెంపుల్ ఒక్కటి మనం విజిట్ చేస్తే ఇక మన నార్త్ టు సౌత్ కేరళ ట్రిప్ ఎండ్ అయినట్టే. మనం కేరళలో కూడా స్టార్ట్ చేసింది ట్రిప్ ఫస్ట్ టెంపుల్తోనే, విష్ణు టెంపుల్తోనే, అండ్ ఎండింగ్ కూడా విష్ణు టెంపుల్తోనే. అండ్ వార్కాల క్లిఫ్, బీచ్ అండ్ మోర్ థింగ్స్ ఈ వ్లాగ్లోనే ఉంటాయి. మిస్ కాకండి, ఎండ్ దాకా చూడండి. అండ్ 50 minutes చూపిస్తుంది టెంపుల్కి వర్కాల నుంచి. టోటల్ 35 kilometers ఉంది. మనం తిరువనంతపురం బోనికి మొత్తం బీచ్ రోడే, సైడ్ మొత్తం బీచ్. ఇది అరేబియన్ సీ మొత్తం. చూడు ఎంత దగ్గరలో ఉందో, చాలా క్లోజ్, పక్కనే, చాలా పీస్ఫుల్గా ఉంది. ఇంకా 20 kilometers ఉంది. 29 minutes చూపిస్తుంది. స్ట్రైట్ రోడ్గా తిరువనంతపురం దాకా. సన్ రాలేదు కాబట్టి మీకు నాకు తెలిసి చీకటి ఉంటుంది. మొత్తం రాళ్ళు పెడతారు, సముద్రం నీళ్ళు డైరెక్ట్ మట్టి తాకకుండా వీళ్ళు రాళ్ళు పెడతారు. ఫైనల్లీ మనం తిరువనంతపురంకి అయితే వచ్చినాం. అండ్ 7:05కి రీచ్ అవుతామంట. చూద్దాం. NH66 ఇప్పుడు నేను ఉన్నది. చాలా నీట్గా ఉంటుంది. నార్త్ నుంచి సౌత్ కన్యాకుమారి దాకా ఉంటుంది హైవే. కన్యాకుమారి జస్ట్ 96 kilometers బ్రో. చూడండి ఎంత మంచి సన్ రైజ్ అవుతుందో. ఇదంతా వాటర్, మొత్తం చెట్లు కమ్మేసినాయి మొత్తం వాటర్ పైన. బాగుంది తిరువనంతపురం. అండ్ లుల్లు మాల్ చాలా పెద్దగా ఉంది. లుల్లు మాల్ ఇక్కడ నాకు తెలిసి కేరళలో లుల్లు మాల్ ఫేమస్ అట్టుంది, ఎందుకంటే ఇక్కడ ఆయననే కదా ఓనర్, అందుకనే అట్టుంది ఫేమస్. మనం ఆల్మోస్ట్ వచ్చేసినాం పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గరికి. టెంపుల్ ఇదే లెఫ్ట్ సైడ్ ఉన్నది. జస్ట్ ముందల గేట్కి పోవాలి మనం, అంతే. తిరువేంద్రంకి వచ్చేసినాం మనం. మన నార్త్ టు సౌత్ ట్రిప్ అయిపోయినట్టే, ఇక వర్షిప్ అయిపోతాయి ఇక్కడ. వచ్చేసినాం. మొత్తం టెంపుల్ వేరే లెవెల్ ఉంది. ఫైనల్లీ వచ్చేసినాం పద్మనాభ స్వామి టెంపుల్. నాకు తెలిసి నుంచి కెమెరా ఎలా ఉండదు. దర్శనం చేసుకొని వచ్చి చెప్తా. 6:30 దర్శనం అయితే 7:15కి వచ్చినాం. లేట్ అయిపోయింది, నేనే లేట్ చేసిన. అయితే మళ్ళీ 8:30కి దర్శనం ఉంది. ఆ గ్యాప్లో ఇక టిఫిన్ తిందామని చెప్పేసి టిఫిన్ చేస్తున్నాం. నేను ఆర్డర్ చేసుకున్న దోశ, మనుషులు కూడా మసాలా దోశ ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీరు కూడా ఎర్లీ మార్నింగ్ వస్తే టైమింగ్ చూసుకొని వచ్చేయండి. అటు ఇటు అయిందనుకో మళ్ళీ గంట వెయిట్ చేయాల్సి వస్తుంది మా దగ్గర. దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయి వర్కాలో వచ్చిన, మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి మధ్యాహ్నం నుంచి ఏం తినలేదు. తిందామని డార్జిలింగ్ కెఫేకి వచ్చిన, ఆర్డర్ చేసిన. చూద్దాం ఫుడ్ ఎట్లుంటుందో. మీకు ఒకటి చెప్పాలి, నాది నార్త్ టు సౌత్ కేరళ ట్రిప్ ఏదైతే అనుకున్నానో అది మాక్సిమం కంప్లీట్ అయిపోయింది. మాక్సిమం కాదు, ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. ఫుల్లీ కదా బ్రో, మాక్సిమం ఎందుకంటున్నా నేను, ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. తిరువేంద్రమా ఏంటిది బ్రో ప్లేస్?
త్రివేంద్రం నా లాస్ట్ స్టాప్, అదే నా సౌత్. సో అది కంప్లీట్ చేసిన అడిగి పోయి నేను పద్మనాభ స్వామి టెంపుల్ వర్షిప్ చేసుకోవాలనుకున్నా, అయిపోయింది అది కూడా. వర్కాలనే నేను స్టే తీసుకున్నా 2 days. ఆడ టెంపుల్ ఒక్కటే ఉంది, మళ్ళీ అడిగి పోయి లగేజ్ డ్రాప్ చేసి మళ్ళీ ఆడ రూమ్ తీసుకొని ఎంత తలకాయ నొప్పి వద్దని చెప్పేసి నేను వర్కాలనే 2 days స్టేని ఎక్స్టెండ్ చేసి ఈ నుంచి వర్కాల నుంచి జస్ట్ 1 hour ఉంటుంది డ్రైవ్. పోయేసి వచ్చేసిన ఎర్లీ మార్నింగ్, కంప్లీట్ చేసుకున్న దర్శనం, పీస్ఫుల్గా అయిపోయింది. అండ్ ఇప్పుడు వర్కాల ఎక్స్ప్లోర్ చేయాలి. ఇప్పుడే మంచి ఆపోజిట్ బీచ్కి ఆపోజిట్లో ఉంది, చూపిస్తాను మీకు. ఇదంతా సిట్టింగ్ ఏరియా, అంబియన్స్ అయితే సూపర్ ఉంది. ఫుడ్ ఎట్టుందో చూద్దాం, ఫుడ్ కూడా చూసి చెప్తాం. మీరు కూడా ఒకవేళ నచ్చితే ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయండి. ఇదంతా క్లిఫ్ ఏరియా, ఇదంతా క్లిఫ్ ఏరియా. ఆఫ్ సీజన్ కాబట్టి జనాలు తక్కువ మంది ఉన్నారు. అదే లేకపోతే మంచి సీజన్ టైం అయింది అనుకో, మస్తు జనాలు ఉంటారు ఇక్కడ మొత్తం. చాలా మంది ఫారినర్స్ అందరు వస్తూనే ఉన్నారు. నేను ఉన్న హాస్టల్లో కూడా చాలా మంది ఫారినర్స్ ఉన్నారు. నాకు మున్నార్లో పరిచయమైన ఫ్రెండ్స్ కూడా ఇక్కడ కలిసిరు, లైక్ ఫారినర్స్. లియోన్ అని చెప్పినా కదా, ఆ లియోన్ కూడా కలిసిండు. రాత్రి వాళ్ళతో డిన్నర్ చేసిన. అండ్ ఇప్పుడు తను మున్నూర్ ఐలాండ్ చూడడానికి పోయిండు, అక్కడ కయాకింగ్ చేయడానికి. అండ్ ఇదంతా క్లిఫే. అక్కడ బ్లాక్ శాండ్ ఉంది, మనం అక్కడికి పోవాలి, చాలా దూరంలో ఉంది. ఇది ఆడదాకా ఫోకస్ చేయదు. మీకు బ్లాక్ శాండ్ అండ్ వర్కాల క్లిఫ్ ఏరియా నైట్ టైం చూపిస్తా, అండ్ మార్నింగ్ టైం, ఇప్పుడు డే టైం కూడా చూపిస్తా. చిల్ ప్లేస్ ఇది, మంచిగా చిల్ అవ్వచ్చు ఇక్కడికి వచ్చి వర్కాల వచ్చినప్పుడు. అండ్ వాటర్ ఫుల్ బ్లూ ఉంది, చాలా నీట్గా ఉంది. బీచెస్లలో, కేరళ బీచెస్లలో ఇది ఒక మంచి టాప్ బీచ్ అన్నట్టు ఇది. నేనైతే ఒక బర్గర్ ఆర్డర్ చేసుకున్నా. దీని పేరు వచ్చేసి ఏదో ఉండే, శాన్ ఫ్రాన్సిస్కో బర్గర్ ఇది. అండ్ ఇదేంటి బ్రో ఆర్డర్ చేసుకున్నాను? కాలిఫోర్నియా శాండ్విచ్ అంట. ఇదేంటి ఇది? చూద్దాం నాది ఎట్లా ఉంటుంది టేస్ట్. బర్గర్ ట్రై చేద్దాం ఒకసారి ఎట్లుంటుందో. చికెన్ శాన్ ఫ్రాన్సిస్కో బర్గర్ అంట, ట్రై చేద్దాం. చూడండి ఎట్లుందో. మంచిగా లంచ్ చేసినాం. లేట్ అయింది యాక్చువల్లీ లంచ్ చేయడం. 3:20 అవుతుంది టైమ్. అండ్ బిల్ ఎంత వచ్చింది అనుకుంటారో తెలుసా? 1092 వచ్చింది బిల్. నా శాన్ ఫ్రాన్సిస్కో బర్గర్ వచ్చేసి 410 రూపీస్. మనోడు కాలిఫోర్నియా వెజ్జీ డిలైట్ అంట 250 రూపీస్. అండ్ పీటా బ్రెడ్ విత్ హ్యూమస్ 350 రూపీస్. టోటల్ 1092 వచ్చింది. వర్త్ ఇట్. మంచిగా ఉంది, టేస్ట్ కూడా బాగుంది. మంచిగా ఉందా అంశల్? నీకు బాగుందా? చాలా మంచిగా ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే మీరు హుక్కా కొట్టచ్చు, అండ్ బార్ అండ్ రెస్టారెంట్ ఇది. మంచిగా తాగుకుంటా తినొచ్చు మీరు, మంచి వ్యూ ఎంజాయ్ చేసుకుంటే ఇట్లా. కాకపోతే ఇప్పుడు కొంచెం ఎండ ఉంది, అందుకనే చాలా మంది రావట్లేదు. అందరు రూములనే హాస్టల్లోనే ఉంటారు. మనం రేపు వెళ్ళిపోతున్నాం కాబట్టి అండ్ కొన్ని డ్రోన్ షాట్స్ తీసుకుందామని ఓ డ్రోన్ కూడా తీసుకొచ్చిన. నేను ఎగరేసి చూద్దాం మీకు చూపించడానికి. నేను ఆ క్లిఫ్ మొత్తం దిగేసి బ్లాక్ శాండ్ బీచ్ దాకానైతే వచ్చేసిన. నేను మొత్తం ఇక్కడ ఎక్కువ ఫారినర్సే ఉన్నారు, ఇండియన్స్ లేవు ఎవరు సరిగా. అగో ఇదే బ్లాక్ శాండ్ బీచ్. ముందర ఇంకా చాలా పెద్దగా ఉంటుంది, చూడండి ఒకసారి. ఇంకా ముందర ఇంకా కొంచెం పెద్దగా ఉంటుంది, అది కూడా చూపిస్తాను మీకు నేను. చాలా మంది ఇక్కడ మార్నింగ్ టైం వచ్చి సర్ఫింగ్ చేస్తారు, సర్ఫింగ్ చేసుకుంటూ మంచిగా చిల్ అవుతారు. ఇంకా ముందర కొంచెం బాగుంటుంది పాట, అది చూద్దాం. వచ్చినా కాకపోతే చాలా దూరం ఉంది. అక్కడ ఉంది, అక్కడ కొంచెం పెద్దగా ఉంది. అక్కడ పోయి మంచిగా చూపించచ్చు, కానీ మీకు నాకు నడిచేంత ఓపిక లేదు ఆడిదాకా పోనీకి. చాలా మంది మోస్ట్లీ ఇక్కడ ఉన్న బ్లాక్ శాండ్ బీచ్ నే ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంది బ్లాక్ శాండ్ బీచ్. ఇక్కడ ఏంటంటే చాలా హ్యూమిడిటీ ఎక్కువ ఉంది, ఎండ తక్కువ ఉన్నా కానీ హ్యూమిడిటీ ఎక్కువ ఉంది. సో అందుకనే అంత దూరం నడవలేకపోతున్నా నేను. జస్ట్ డ్రోన్ ఎగిరేద్దామని చూస్తున్నా. ఇక్కడ మంచిగా చిల్ అవుతారు. ఇక్కడ కింద ఉంది కదా బ్లాక్ శాండ్ బీచ్ లో, మంచిగా చిల్ అవుతారు చాలా మంది. అక్కడ దాకా ఎవరు పోవట్లేదు, అంత దూరం, చాలా దూరం ఉంది. అంత దూరం పోయి ఎంజాయ్ చేయాలంటే నడిచిన దానికే సరిపోతుంది. ఆడికి పోయి ఏం ఎంజాయ్ చేస్తాను చెప్పండి. ఇక బ్లాక్ శాండ్ బీచ్ అయిపోయింది, ఇప్పుడు క్లిఫ్ ఎక్కుతున్నా. చూడండి వే అంత తింటే ఉంటుంది, సైడ్ బీచ్ ఉంటుంది. నాకు తెలిసి చాలా మంది చూసే ఉంటారు. ఇట్లా స్టెప్స్ ఎక్కిపోతే ఇక క్లిఫ్ స్టార్ట్ అవుతుంది. లిటరల్లీ చెప్తున్నా కదా ఎంత స్వెట్ ఉందో చూడండి. మొత్తం హ్యూమిడిటీ వల్ల చాలా స్వెట్ వచ్చేసింది. నా ముఖం మొత్తం జిడ్డు అయి ఉంటుంది నాకు తెలిసి. ఇక ఇక్కడ నుంచి క్లిప్ స్టార్ట్ అయిపోతుంది. అన్ని చిన్న చిన్న షాప్స్ ఉంటాయి, కెఫేలు, షాప్స్, క్లోతింగ్ స్టోర్స్. బీచ్ పోయి చూసుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు మంచిగా. బాగా వేడిగా ఉంది. అయితే ఆ క్లిఫ్ ఎక్కాలంటే కొంచెం చల్లబడ్డానికి ఎక్కుదామని చెప్పేసి ఆయన నాతో పాటు అంశుల్ కూడా రాలేదు. అంశుల్కి పొద్దుగాల లేచేసరికి నిద్ర లేదని చెప్పేసి పనుకుండు. జస్ట్ లంచ్ చేసేసి వెళ్ళిపోయిండు. నేను ఒక్కనే ఉన్నా. డ్రోన్ తీసుకొని వచ్చిన, డ్రోన్ కూడా ఫ్లై చేయలేదు ఇంతవరకు, ఎందుకంటే అంత వేడి ఉంది అసలుకి. అయితే ఒక చిన్న కెఫేలో వచ్చి కూర్చున్నా.
ఫ్రూట్ సలాడ్ ఆర్డర్ చేసుకున్నా. ఇది తినేసి చిన్నగా పైకి ఎక్కుదామని చూస్తున్నా, ఎందుకంటే అంత వేడిగా ఉంది అసలుకి. టైం వచ్చేసి 4:16 అవుతుంది. 4:16 అయినా అని కూడా అంత వేడి ఉంది. పక్కనే మంచిగా బీచ్ అండ్ మంచిగా చేతుల ఫ్రూట్ సలాడ్ తిందాం. కొంచెంసేపు తినేసి అట్లా చిల్ అయ్యి తర్వాత మీకు చూపిస్తాను. నేను నైట్ దాకా ఇదే పని, మనకి గేమ్ లేదు. అండ్ రేపు హైదరాబాద్ వెళ్దామని చూస్తున్నాం. హైదరాబాద్ పోనీకి 2 days పడుతుంది మా ఇద్దరికి, ఎందుకంటే ఫస్ట్ స్టాప్ బెంగళూరులో పెట్టుకొని నెక్స్ట్ స్టాప్ హైదరాబాద్ అట్లా పెట్టుకుందాం అని చూస్తున్నాం. చూద్దాం ఏమవుతుందో. యాక్చువల్లీ నాకు ఈ కేరళ ఎక్స్ప్లోర్ చేయాలని నాకు ఇది ఒక చిన్న డ్రీమ్. ఇది వినడానికి ఫన్నీగా ఉంటుంది, కానీ మీకు చెప్తా. నేను మొత్తం నా స్కూలింగ్ అంతా క్రిస్టియన్ స్కూల్లో చేసిన, మోస్ట్లీ సగం దాకా. అదే టైప్లో ఈ క్రిస్టియన్స్ టీచర్స్ ఉంటారు చూడు, వీళ్ళని చూసి నేను ఏమనుకునేదంటే కేరళ చాలా బ్యూటిఫుల్ స్టేట్ అట్టుంది, అందరూ చాలా మంది ఎడ్యుకేటెడ్ ఉంటారట్టుంది అనుకున్నా. చిన్నగా ఉన్నప్పుడు అనుకునేది అట్లా. అప్పుడే అనుకున్నా కేరళకు ఒక్కసారన్నా విజిట్ అవ్వాలరా అని. ఇంత టైం పట్టింది నాకు ఈ కేరళ సిరీస్ చేయడానికి. అప్పుడెప్పుడో డ్రీమ్ చేస్తే ఇప్పుడు ఫుల్ఫిల్ చేస్తున్నాను నేను. అండ్ థ్యాంక్స్ టు అంశుల్ ఆల్సో. అంశుల్ కూడా నా వీడియోస్కి చాలా ప్రయారిటీ ఇచ్చి మంచి టైం ఇచ్చి క్వాలిటీ వీడియోస్ అయితే తీసిన నేను. అండ్ కేరళకి ఎంటర్ అయినప్పుడు పద్మనాభ స్వామి టెంపుల్ విజిట్ చేసిన. అండ్ ఎండ్ అయ్యేటప్పుడు కూడా సేమ్ పద్మనాభ స్వామి వర్షిప్ చేసుకొని ఎండ్ చేస్తున్నా. చాలా పీస్ఫుల్గా. ప్రతిసారి నేను ఏంటంటే మీకు చూపించాలని చెప్పేసి నేను ఎంజాయ్ చేయకపోయేది, సరిగా వీడియోస్ తీయకపోయేది. ఈసారి అట్లా కాకుండా నేను మంచిగా ఎంజాయ్ చేసి మీకు మంచిగా వీడియోస్ షూట్ చేసిన. నేను ఎట్లా అనిపించిన వీడియోస్ కింద కామెంట్లో చెప్పండి. ఇక క్లిఫ్లా ప్రతి కెఫేలా బార్ కూడా ఉంది. లిటరల్లీ చెప్పాలంటే చిల్లింగ్కి మంచి స్పాట్ ఇది. ఇక్కడ పెద్ద ఎక్స్ప్లోర్ చేయడానికి ఏం లేవు, కానీ చిల్ కావచ్చు. మంచి ఫుడ్ తిని మంచిగా తాగి సర్ఫింగ్ చేసుకుంటూ బీచ్లో స్విమ్ చేసుకుంటూ అట్లా బీచ్ చూసుకుంటూ ప్రశాంతంగా చిల్ కావచ్చు మంచిగా. ఆ ఐస్ క్రీమ్ ఫ్రూట్ సలాడ్ తిన్న తర్వాత మస్తు ఎనర్జీ వచ్చింది. ఇట్లా అంతా మంచిగా ప్లేస్ ఉంటుంది, బీచ్ ఓపెన్ ఉంటుంది. మంచిగా కూర్చొని రాత్రి పగలు మొత్తం కూర్చొని మంచిగా తాకుంటా తినుకుంటా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇట్లా చిన్న చిన్న రిసార్ట్స్ కూడా ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్ చాలా బాగున్నాయి. అన్ని చిన్న చిన్న షాప్స్. ఇట్లా బట్టలు తక్కువ తెచ్చుకోండి, ఇక్కడికి వచ్చి మంచిగా బట్టలు కొనుక్కోండి చీప్గా, మంచిగా వేసుకొని ఎంజాయ్ చేయండి. అన్ని కెఫేలే అండ్ షాప్స్, మల్టీ కుజైన్స్ అండ్ చిన్న చిన్న పబ్స్. సీ ఫుడ్ ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. నిన్న నేను సీ ఫుడ్ సిజ్లర్ ట్రై చేసిన. ఇట్స్ ఆల్మోస్ట్ కాస్ట్ మీ అరౌండ్ 500 rupees. చాలా తక్కువ క్వాంటిటీ వచ్చింది. ఇది ఒక రిసార్ట్, సన్ వ్యూ రిసార్ట్ అంట. వాళ్ళకి చిన్న స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది అండ్ బీచ్ కి ఎదురుంది. ఇట్లా ఈ నుంచి చాలా బ్యూటిఫుల్ ఉంది ఇంకా స్పాట్. ఇంకా ఎక్కుతుండాలి, ఇట్లా ఇదంతా ఎక్కుకుండా పోతుండాలి. ఇట్లా మెన్యూ కూడా ముందలనే ఉంటుంది ప్రతి కెఫేకి ముందల. చాలా మంది తెలుగులో కూడా ఉన్నారు ఇక్కడ. ఇదే క్లాతింగ్ స్టోర్. ఇది డిఫరెంట్ షాప్స్ ఉన్నాయి అసలుకి. ఇక్కడ ఏమంటారు, ఇక్కడ మొత్తం ఫారినర్సే ఉన్నారు. ఏదో డిఫరెంట్ కంట్రీకి వచ్చినట్టు ఫీల్ అవుతారు. అన్ని చిన్న చిన్న షాప్స్. స్క్రాప్స్ సెట్ ఉంది, జేమ్ స్టోన్ సెట్ ఉంది. అన్నీ టాటో షాప్. చాలా మంది కూడా ఉన్నారు టాటోస్. అండ్ చిన్న కెఫేస్. కొన్ని కెఫేస్లలో మరీ ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఫుడ్, అండ్ కొన్ని ప్లేసెస్లోనేమో మరీ తక్కువ ఉంటుంది. ఇది నాకు తెలిసి కస్టమ్ జ్యువెలరీ సిల్వర్ అండ్ గోల్డ్ హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్ సెట్ ఉంది నాకు తెలిసి. చాలా బాగుంది షాప్. లోపల కూడా నో ఫోటోగ్రఫీ, థ్యాంక్ యూ. ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ లేదట్టుంది లోపల. అన్నీ హ్యాండ్ క్రాఫ్ట్. ఇక్కడ నుంచి బీచ్ వ్యూ ఇంకా మంచిగా ఉంది. పోతా ఉంటుంటే వ్యూ ఇంకా మంచిగా అనిపిస్తుంటుంది. అయినా ఇంకా వేడి అంతే అనిపిస్తుంది. 4:30 అవుతుంది, అయినా కానీ వేడి ఉంది. ఒక్కసారి వ్యూ చూడండి, నుంచి క్రేజీ ఉంది. అక్కడ నుంచి మనం నడుచుకుంటూ వచ్చినాం. అక్కడ బ్లాక్ సైడ్ కాంచి నడుచుకుంటూ వచ్చినాం. మొత్తం ఫారినర్స్ అంతా. ఇక్కడ స్ట్రీట్ చూడండి, మంచిగా ఫొటోస్ దిగుతారు. ఇక్కడ ఫోటోస్ స్టాండర్డ్ ఉంది, అది నాకు తెలిసి. తట్టుకోలేకపోతున్నా ఎండకి అసలుకి. హ్యూమిడిటీ రా బాబు, ఎండ తక్కువ ఉంది కానీ హ్యూమిడిటీ ఎక్కువ ఉంది. ఇక్కడ కిందనే బీచ్. హాయ్ బడి, చూడండి స్పాట్ చూడండి, మస్తు బ్యూటిఫుల్ ఉంది అసలు. బీచ్ చాలా బ్యూటిఫుల్ ఉంది చూడండి. అన్ని స్ట్రీట్ షాప్సే. ఆడి దాకున్నాయి. ఇంకా నడుచుకుంటూ పోతా ఉంటే ఇంకా వస్తూనే ఉంటాయి షాప్స్. ఇక్కడ కలరీ మసాజ్ అంట, లెగ్ ఫుట్ మసాజ్ కూడా చేస్తారంట, కలరీ మసాజ్. ఇక్కడ సర్ఫింగ్ సంబంధించినట్టుంది. సర్ఫింగ్ రెంట్ తీసుకొని లోపలికి దిగడమే. వీలైతే కింద బీచ్ కూడా పోదాం. కింద దిగడానికి ట్రై చేస్తాను నేను. నైట్ పూట మస్తు ఉంటుంది ఇది. ఇంకా నైట్ పూట మొత్తం ఏమంటారు, ఫుల్ క్రౌడ్ ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు అంత క్రౌడ్ లేదులే, కానీ అది కూడా ఆఫ్ సీజన్ చేయడం అంత క్రౌడ్ లేదు. నైట్ కూడా మోస్ట్లీ అంత ఉండదు. యాక్చువల్లీ సీజన్ టైంలో నైట్ నడవలేరు ఇక్కడ మీరు, అంత క్రౌడ్ ఉంటుంది. అన్నీ క్లోత్స్, అవి
జ్యువెలరీ కూడా ఉన్నాయి, బాగున్నాయి. ఫ్యాషన్ జ్యువెలరీ అట్టుంది, మొత్తం అన్ని ఫ్యాషన్ జ్యువెలరీ ఉన్నాయి. నేను ఇదే కెఫేలో ట్రై చేసిన ఫుడ్, డార్జిలింగ్ కెఫే. ఇదే డార్జిలింగ్ కెఫే. ఏమంటారు, ఫుడ్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది కానీ చాలా బాగుంది. క్వాలిటీ అయితే సూపర్ ఉంది. టేస్ట్ నాకు నచ్చింది బాగా. అండ్ ఇన్ కేస్ మీరు సోలో వస్తే, లేకపోతే 2-3 ఫ్రెండ్స్ తోటి వస్తే హాస్టల్ ఉండడానికి ట్రై చేయండి. రిసార్ట్లు, రూమ్లు అన్ని తీసుకోకండి. తీసుకుంటే వేస్ట్. ఎందుకంటే ఇద్దరు వస్తే ఇద్దరే ఉంటారు రూమ్ లో. వాని ముఖం నువ్వు, నీ ముఖం వాడు చూసుకుంటూ కూర్చుంటారు. అదే మీరు హాస్టల్ ఉన్నారు అనుకో, డిఫరెంట్ ఫ్రెండ్స్ అవుతారు. నాకు ఇది కొంచెం ఈ రిసార్ట్ మంచిగా అనిపించింది. బీచ్ ముందట్లనే ప్రశాంతంగా ఉంది. అసలు క్రౌడ్ లేదు, కాకపోతే ఎవరు లేరు, ఒక్క మనిషి కూడా లేరు దాంట్లో. ఇగో షాపులన్నీ ఇట్లా మడతీసి పెట్టిరు క్రౌడ్ లేక. ఈ వీడియో నేను ఎప్పుడు రిలీజ్ చేస్తున్నా నాకు తెలియదు. ఇది కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే మనమే ఎడిటింగ్ చేసుకోవాలి, మనమే వర్క్ చేసుకోవాలి, ఆఫీస్ వర్క్. సో కొంచెం టైం పట్టవచ్చు మైట్ బి. అండ్ హెరిటేజ్ బీచ్ రిసార్ట్ అంట, క్లాఫ్ ఓటీ. ఇది కూడా ఖాళీ ఉంది. మంచి సీజన్లో వస్తే ఫుల్ ప్యాక్డ్ ఉంటుంది అసలుకి. ఓ ఫిషింగ్ బోటింగ్ అట్టుంది నాకు తెలిసి. అలా పోతున్నాయి ఫిషింగ్ బోటింగ్స్ అన్నీ. స్ట్రీట్ అంతా ఖాళీ. వెల్కమ్ పార్సల్స్ అండ్ ప్యాకింగ్ సెండింగ్ సర్వీసెస్. పార్సల్స్ కూడా ప్యాక్ చేసి పంపిస్తారంట. అన్ని షాప్స్. ఓ ఇక్కడ కోకోనట్ షాప్ ఉంటుంది, కుక్కో కేఫ్ అంటే. ఇది చెప్తున్నా కదా, లిటరల్ తడిసిపోతుంది నాకు లోపల. మొత్తం షర్ట్ అంతా పచ్చిగా అయిపోయింది, అంత హ్యూమిడిటీ ఉంది ఈరోజు. అందుకనే అన్నట్టుంది ఎవరు తిరగట్లేదు. మీకు డే టైం చూపించాలని చెప్పేసి నేను తిరుగుతున్నా. అందరు నాకు తెలిసి హాస్టల్లో రిసార్ట్లో అనుకున్నట్టుంది. 6:30కి అట్లా బయటికి వస్తారు, మంచిగా ప్రశాంతంగా వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తారట్టుంది పీస్ఫుల్గా. ఇక్కడ నుంచి చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో అసలుకి, చాలా పీస్ఫుల్గా ఉంది అసలుకి. ఆగ్రో షాప్, ఇండియన్ టిబెట్ హ్యాండ్ క్రాఫ్టెడ్ ఐటమ్స్ అన్ని. ఓ అక్కడ కింద దిగి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. కిందికి పోదాం, కిందికి పోయి చూద్దాం అసలుకి చల్లగా ఉందో వేడిగా ఉందో. కింద ఇట్లా ఉన్నది, ప్రశాంతంగా ఉందా. ఓ ఆడదాకా ఉంది, చూద్దాం కింద పోయి ఎట్లుంటుందో. ఎన్ని షాప్స్ అయ్యా మీకు. మోస్ట్లీ ఏమంటారు, ఇటు వస్తే క్లిఫ్కి మీకు అన్ని కెఫేలు, ఫుడ్ స్టాల్స్ అండ్ ఏమంటారు డ్రెస్ క్లోత్స్ సంబంధించినవి అండ్ టాటో షాప్స్ ఇవే ఉంటాయి. రిసార్ట్స్ ఇవే ఉంటాయి మ్యాక్సిమం. ఇంకేముండవు ఇక్కడ. తిరిగి ఎంజాయ్ చేయడమే అంతే. ఇక కిందికి పోయి చూద్దాం అసలుకి ఎట్లుంటుందో వ్యూ. ఇది పైనుంచి దిగేది, కిందికి ఇట్లా స్టెప్స్ ఉంటాయి, నీట్గా ఇట్లా దిగాలి. కింది దాకా స్టెప్స్, చిన్న స్టెప్స్ ఉన్నాయి. అండ్ అదే బీచ్. మంచిగా ఫోటో దిగుదామని మంచిగా ఓ రేంజ్ లో తయారై వచ్చిన నేను. అనుషులు ఏమో హ్యాండ్ ఇచ్చేసిండు, నాకు నిద్ర వస్తుంది. ఓ కేర్ఫుల్ మ్యాన్, కేర్ఫుల్. ఆర్ యూ ఓకే? డూ యూ వాంట్ మీ టు బీ ఫ్రెండ్? ఐ విల్ గివ్ యూ హ్యాండ్. నో దట్స్ ఓకే, జస్ట్ బీ కేర్ఫుల్. కింద పడ్డది పాపం, కాలు ఇట్లా మలుసుకపోయింది. చిన్న స్టెప్స్ కదా, కాలు మలుసుకపోతాయి, జాగ్రత్తగా ఉండాలి కొంచెం. ఇడ్నేనామా కాదు, ఇక్కడమా కాదు. ఓ ఇక్కడ మొత్తం బురద ఉంది. ఫైనల్లీ వచ్చేసినాం మనం. దట్స్ ఓకే, థ్యాంక్ యూ. ఇట్స్ వెరీ డేంజర్ దేర్, జస్ట్ బీ కేర్ఫుల్. కొంచెం డేంజర్ ఉంది ఇక్కడ. చూడండి ఎంత పెద్ద గుంట లెక్క ఉందో. ఈ నుంచి ఇట్లా దిగాలి, కానీ నేను ఆ నుంచి దిగట్లేదు. ఇటు నుంచి ఇట్లా వెళ్ళిపోతాను నేను. కొంచెం క్రేజీ ఉంది ఈ నుంచి దిగడం. ఇప్పుడు దాని మీద క్లైమ్ చేయాలి నేను ఇప్పుడు. మనం వచ్చేసినట్టే మోస్ట్లీ. ఇక్కడ ఒక కాలేసి అటు వెళ్ళిపోవడమే. వచ్చేసినాం మనం. కొంచెం బురద ఉంది ఇక్కడ. నాకు తెలిసి పైనుంచి వాటర్ వీళ్ళు ఇటు వదిలేస్తున్నట్టుంది, అందుకనే ఇదంతా ఇట్లా బురద ఉంది. బురద నీళ్ళు అనుకున్నా, బురద నీళ్ళు అయితే కాదులే. నేను ఎటు వచ్చినా నాకే అర్థం కావట్లే. షూస్లోకి అయితే నీళ్ళు పోలేదు, మొత్తానికి క్రాస్ చేసిన. అది ఇది బీచ్ వ్యూ, ప్రశాంతంగా ఉంది అసలుకి. ఆ షూస్లోకి నీళ్ళు రాలేదనుకుంటా, షూస్లోకి నీళ్ళు వచ్చేసినాయి. షెడ్ మ్యాన్, షూస్లోకి నీళ్ళు వచ్చేసినాయి. అండ్ ఇక్కడ డ్రోన్ ఫ్లై చేయడానికి ట్రై చేస్తా. ఇక్కడ ఎవరు లేరు, చూద్దాం. ఫ్లై చేసి మీకు చూపిస్తా వ్యూ. డైరెక్ట్ డ్రోన్లో చూడండి. మొత్తం డ్రోన్ షాట్ తీసేసి ప్రశాంతంగా బీచ్లో ఇట్లా కూర్చున్నా నేను. ఇగో ఇక్కడ
డ్రోన్ ఎగరేసి కింద పెట్టేసిన సన్ సెట్ అవుతుంది ఆడ మంచిగా. ఇది వ్యూ ప్రశాంతంగా కొంచెం మంచిగా ఎంజాయ్ చేసిందంటే, నేను ఒకటి అలపి నుంచి వర్కాల వస్తున్నప్పుడు ఒక బీచ్ కాడ ఆయన ఆడ మంచిగా ఎంజాయ్ చేసిన, మంచి టైం స్పెండ్ చేసిన. ఆయన తర్వాత ఒక్కనే మంచిగా ప్రశాంతంగా, అంశులు కూడా లేడు, అంశులు హాస్టల్ ఉన్నాడు, ప్రశాంతంగా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నా. అసలు ఎవరెవరు ఏం చేస్తారు, అసలు బీచ్కి వచ్చి ఎట్లా ఎంజాయ్ చేస్తారు అండ్ సన్సెట్ చూసుకుంటా పీస్ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నా. అందరు ఫోటోలు, రీల్స్, ఇంకేమేమో చేస్తారు, చాలా చేస్తారు. చూడండి ఫ్యామిలీలు అందరు అక్కడ స్విమ్మింగ్ చేసేటోళ్ళు స్విమ్మింగ్, సర్ఫింగ్ చేసేటోళ్ళు సర్ఫింగ్ చేస్తారు, ఇక్కడ ఫిషింగ్ చేస్తారు, రీల్స్ చేస్తారు. మనం ఒక్కలమే మంచిగా సన్సెట్ని ఎంజాయ్ చేస్తున్నాం చూడండి. మళ్ళీ ఇప్పుడు అదంతా క్లిఫ్ ఎక్కాలి, ఎక్కి మళ్ళీ మీకు నైట్ వ్యూ చూపిస్తాను నేను. నైట్ ఎట్లుంటుంది, నైట్ మస్తు ఉంటుంది, నైట్ మస్తు ఫన్ ఉంటుంది. అండ్ నైట్ మా ఫ్రెండ్స్ కూడా వస్తే రావచ్చు, టైర్డ్ కాకపోతే వాళ్ళు కూడా జాయిన్ అవుతారు, చూద్దాం. యా బ్యాక్ టు హాస్టల్కి అయితే వచ్చేసిన. క్లిఫ్, నైట్ క్లిఫ్ కొన్ని క్లిప్స్ అయితే తీసిన, మ్యాక్సిమం మీకు చూపించే ఉంటా నేను. ఇదే మన లాస్ట్ ఎపిసోడ్ కావచ్చు ఎక్స్ప్లోరింగ్. అంటే ఈ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం ఇక్కడ నుంచి హైదరాబాద్కే ఉంటుంది రైడ్ అంతా. యాజ్ అ సైడ్ బిఫోర్, లైక్ మనం వర్కాల నుంచి బెంగళూరు స్టే అనుకుంటున్నాం, బెంగళూరు ఆర్ ఎల్స్ సేలం, ఈ రెండు ప్లేస్లలో ఎక్కడన్నా ఆగుతాం. అండ్ సేలం ఆర్ బెంగళూరు నుంచి మళ్ళీ హైదరాబాద్కి అయితే వెళ్తాం. ఇప్పుడు నేను హాస్టల్కి అయితే వచ్చిన. ఇది వచ్చేసి నేను ఉంటున్న హాస్టల్ వర్కాల హాస్టల్ EXP. ఇదే రూమ్ చూపిస్తాను కదా, చూపిలేదు మీకు, ఇదే నా రూమ్. నేను నిన్న మొత్తం ఈ బెడ్ పైన అనుకున్నా, ఏమంటారు నైట్ టైంలో కిందికి దిగడం ఇబ్బంది అవుతుంది వాష్రూమ్ పోనీకి. సో ఏమన్నా బెడ్ ఖాళీగా ఉంటే కింద ఇచ్చేయండి అంటే తను నా కింద బెడ్ ఇచ్చేసాడు. అండ్ థింగ్స్ అన్ని ప్యాక్ చేస్తున్నా. ఇది నా టాప్ బాక్స్. అండ్ లగేజ్ పెట్టుకోనికి ఇట్లా వాళ్ళు వార్డ్రోబ్స్ ఇస్తారు, కొందరు ఇటు కూడా లాకింగ్ సిస్టమ్ ఉంటాయి, ఇట్లా లాక్ చేసుకోవచ్చు మనము. నేను హాస్టల్స్ ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే చీప్ ఉంటాయి అండ్ మంచిగా స్ట్రేంజర్స్ని ఫ్రెండ్స్ చేసుకోవచ్చు. అండ్ ఫారినర్స్ ఉంటారు, ఆ కల్చర్, ఆ ఫ్రెండ్షిప్ చాలా యూజ్ అవుతుంది. నేను మీకు ఒకటి చెప్పాలి,
కేరళ సిరీస్లో నేను ఒకటి నేర్చుకున్నా. బేసికల్లీ నేను ఇంట్రోవర్ట్, చాలా మంది నన్ను ఎక్స్ట్రోవర్ట్ అనుకుంటారు. ఏమంటారు, నాకు స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది. లైక్ ఎవరితోటన్నా కలిసి మాట్లాడాలన్నా కానీ కూడా నేను అంత ఫ్రీగా మాట్లాడలేండి స్టార్టింగ్ టైంలో. ఐ హ్యావ్ స్టార్టింగ్ ప్రాబ్లం, మీకు అర్థమై ఉంటుంది నేను ఏం చెప్తున్నా. ఆ స్టార్టింగ్ ప్రాబ్లమ్ని నేను ఇప్పుడు కేరళలో ఓవర్కమ్ చేసిన. ఎవరైనా కలిస్తే నేను మంచిగా మాట్లాడడం, మింగిల్ అవ్వడం అది నేర్చుకుంటున్నా. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా కాలేదు, కానీ ఓవర్కమ్ అయితే చేస్తున్న దాన్ని. ఈరోజు నాకు ఒక మంచి ఫ్రెండ్ కలిసిండు. హిస్ నేమ్ ఇస్ భువనేశ్వర్, ఈస్ ఫ్రమ్ కోయంబత్తూర్. అతనితోటి దగ్గర ఒక 4 hours కలిసినాం. అట్లా వి కనెక్టెడ్ ఈచ్ అదర్. అట్లా ప్రతి ఒక్కరితోటి నేను కేరళ సిరీస్లో ఇంట్రోవర్ట్ అనుకున్నోని చాలా మంచిగా కలిసి మింగిల్ అయిపోయినా ఈ హాస్టల్స్ వల్ల. మీరు కూడా నా లెక్క ఇంట్రోవర్ట్ అయితే హాస్టల్స్లలో ఉండండి. సోలో వచ్చిన, ఫ్రెండ్స్ తోటి వచ్చిన, 2-3 తోటి వచ్చిన హాస్టల్స్లలో ఉండండి. అండ్ మాట్లాడడానికి ట్రై చేయండి. ఇబ్బంది అయినా కానీ, స్టార్టింగ్ ప్రాబ్లం ఉన్నా కానీ ఎఫర్ట్స్ పెట్టండి. అక్కడ మాట్లాడడానికి మ్యాటర్ లేకపోయినా ఆస్క్ హిమ్ లైక్ ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తారు, వాట్ ఈస్ యువర్ ప్లాన్, అది అని చెప్పేసి మాట్లాడండి. అట్లా మాట్లాడండి, ఓవర్కమ్ చేయండి. మీరు కూడా ఈ ఇంట్రోవర్ట్ నుంచి ఎక్స్ట్రోవర్ట్ అవుతారు. సో ఈ వ్లాగ్ ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. నా కేరళ సిరీస్ ఆల్మోస్ట్ అంతా కవర్ చేసిన నేను, నార్త్ నుంచి సౌత్ దాకా ఎవ్రీథింగ్ కవర్ చేసిన. కొన్ని ప్లేసెస్ లైక్ వర్కాలలో జటాయు ఉంటుంది, మున్నార్లో కొన్ని ప్లేసెస్ కొన్ని మిస్ చేసిన. ఎందుకంటే ప్రతిదీ మనం కవర్ చేయాలని మనం ఐటనరీలో పెట్టుకుంటాం. ఎప్పుడైతే మనం రైడ్ స్టార్ట్ చేసి ఆ ప్లేస్కి వస్తామో ఆ టైంలో మనకి ఏమవుతుంది అంటే బాడీ సపోర్ట్ చేయదు, ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. అన్ని ప్లేసెస్ని మనం కవర్ చేయలేము ఒకేసారి. అది కవర్ చేయలేదు. మాక్సిమం అన్ని కవర్ చేసి మీకు చూపిద్దాం అనుకున్నా కానీ అట్లా కవర్ చేస్తే నేను ఎంజాయ్ చేయలేను ట్రిప్ని. సేమ్ వే నేను ఎంజాయ్ చేయాలి ట్రిప్, అండ్ మీరు ఎంజాయ్ చేయాలి వ్లాగ్. సో అందుకనే నేను వీలైనంత వరకు కవర్ చేసి మీకు చూపించిన నేను, అండ్ సేమ్ టైం నేను కూడా ఎంజాయ్ చేసిన. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ ఎపిసోడ్ తర్వాత హైదరాబాద్ రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ కేరళ ఈ సిరీస్ నాకు ఎంత బడ్జెట్ కాస్ట్ అయింది, బడ్జెట్ వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి, బడ్జెట్ వీడియో చేయని చెప్పేసి. అండ్ నేను చాలా టైర్డ్ అయినా. రేపు ఎర్లీ మార్నింగ్ 5:30కి అట్లా నేను స్టార్ట్ అవ్వాలి. ఈ నుంచి రెస్ట్ తీసుకోవాలి అండ్ లగేజ్ అంతా ప్యాక్ చేయాలి. చూడండి అంతా మెస్ ఉంది. ఇంకా 2 బ్యాగులు ఉన్నాయి, అవి తీసి మొత్తం ప్యాక్ చేయాలి. హెల్మెట్ క్లీన్ చేసుకోవాలి, అన్నిటికీ ఛార్జింగ్ పెట్టుకోవాలి, అన్ని థింగ్స్ ఉన్నాయా లేవా అన్నీ చూసుకోవాలి. వ్లాగ్ నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి, మిస్ చేయకండి. అండ్ దట్స్ ఇట్స్ యూ ఇన్ అనదర్ వ్లాగ్. అంటిల్ దెన్ స్టే సేఫ్, కీప్ స్మైలింగ్, పీస్ అవుట్.